హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మరొక మంచి రెసిపీ చేసుకుందాం. ఇది పచ్చి మామిడికాయతోనండి. ఇది ఆమ్ పాపడ్ అంటారండి. ఇది మనకు సమ్మర్లో ఎక్కువగా పుల్లటి మామిడికాయలు దొరుకుతాయి కదా, చాలా తీయగా పుల్లగా మంచిగా ఉంటుంది. ఇది చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ 1/2 kg మామిడికాయలు తీసుకున్నాను. పండినవి కాదండి, పచ్చివి కాయలు. చూడండి, ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఇలా నేను పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము. ఎట్లాగో మిక్సీలో వేయాలి కాబట్టి ముక్కలు ఏ సైజు ఉన్నా పర్వాలేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎలా ఉంచినా పర్వాలేదు ముక్కలు. దానికి షేప్ అంటూ అవసరం ఏం లేదండి. ఎలా అంటే అలా కట్ చేసుకోండి. కొద్దిగా ఈసారి నాకు నార ఉన్న మామిడికాయలు దొరికాయండి. నార లేని చూసి తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. సంవత్సరానికి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు పుల్లగా తీయగా తినడానికి చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే అమృతంలాగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా పిక్కకి ఏం లేకుండా మొత్తం తీసేసుకోవాలి. నేను కొద్దిగా టేస్ట్ చేశాను, చాలా పుల్లగా ఉంది. చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని మనము కాసేపు ఉడకబెట్టుకుందాము. మిక్సీలో వేసే ముందు ఒక గిన్నె పెట్టేసుకొని స్టీల్ది దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. కొలత అంటూ ఏం లేదు. అవి ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకొని ఈ నీళ్ళన్నీ బాయిల్ కావాలండి. బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలను వేసి ఒక 5-6 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు. ముక్క కొద్దిగా ఉడికిందా లేదా అని చూసుకోవచ్చు. ఇలా కత్తితోని చిమితే మెత్తగా అయిపోతే దించేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఒక 5-6 మినిట్స్లోనే ఇది ఉడికిపోతుంది. కొంత మీడియంలో పెట్టామంటే చూసారా, ఇలా బాయిల్ కావాలన్నమాట. నీళ్ళన్నీ మరీ ఆవిరైపోనవసరం లేదండి. చూసారా, ఇలా ఉడకాలన్నమాట. పచ్చి మామిడికాయ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇలా ఒకసారి చూసుకుందాము ముక్క ఎంతవరకు ఉడికింది అనేది. చూసారా, మనకి ఇలా కనపడుతుంది. చూసారా, ఇలా కత్తితో ఘాట్లు పెట్టి చూసుకుంటే మనకి ఎంత ఉడికింది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకొక నిమిషం ఉంచేసుకొని తీసేసుకొని చూసారా, మొత్తం ఇట్లా స్మాష్ అన్నట్టు అయింది. అది మనకు ఉడికినట్టు తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని తీసుకొని ముక్కలను సపరేట్గా చేసుకుందాం. నీళ్ళ నుంచి ఇలా జాలి గిన్నెలో వేసుకుంటే ముక్కలన్నీ దాంట్లోకి వస్తాయి. ఏమన్నా వాటర్ ఉంటే కింద నేను ప్లేట్ పెట్టాను, దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా జాలి గంటితో తీస్తేనే మనకు ముక్కలే మాత్రమే వస్తాయి. ఈ నీళ్ళను పడేయద్దండి. షర్బత్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఆరిన తర్వాత, చల్లారిన తర్వాత బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీన్ని మ్యాంగో జ్యూస్గా తాగొచ్చు అనమాట. చూసారా, ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా చల్లగా కావాలన్నమాట. చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకున్నాం. చూసారా, ఇలా మెత్తగట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీలో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతనే వేయండి మిక్సీలో. అయితే మూత ఎగిరిపోతుంది, అంతా చిల్లుతుంది అన్నమాట. మొత్తం చల్లగైన తర్వాత వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటే చేసుకొని ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ గ్రైండ్ చేసుకున్న గుజ్జంతా వేసుకుందాము. దీన్ని ఇప్పుడు పాకం పట్టుకోవాలన్నమాట. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి తీయగట్టి దాని కోసం పాకం పట్టుకుందాం. ఈ మొత్తం పేస్ట్ అంతా ఏమీ లేకుండా జార్లో ఉన్నదంతా తీసి దాంట్లో వేసుకుందాము, ఏం వేస్ట్ కాకుండా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత అంటారు చాలా రుచిగా ఉందని. ఎంతో ఇష్టపడి ఎప్పుడన్నా తినాలనిపిస్తే చక్కగా ఇది సీజన్ లేనప్పుడు ఇది తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా తినొచ్చు. ఇది కొద్దిసేపు అయిన తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకున్నాం. 1/2 kg మామిడికాయలు కదా, దీనికి నేను 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. అలాగే చిటికెడు ఉప్పు వేస్తున్నాను. చెప్పాను కదా, ఎప్పుడు తీపి దినంలో కొద్దిగా ఉప్పు వేస్తే మనకు ఇంకా రుచి పెరుగుతుందన్నమాట. ఇప్పుడు వేసాను, కలుపుతున్నాను. ఏమి వాటర్ వేయొద్దండి. ఈ షుగర్ కరిగే మనకు పాకంలాగా తయారవుతుంది.
మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి, పాకం రావాలన్నమాట. చూసారా, ఇలా కొద్దిగా మీడియంలో పెట్టేసుకొని, మరి లోలో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టేసుకొని చేయాలి. చూసారా, ఇది చిల్లుతూ ఉంటుంది, జాగ్రత్తగా మీరు చేస్తూ ఉండండి. అప్పుడు మనం ప్లేట్ తీసుకొని దీన్ని మనము పాకం అయిందా లేదా అనేది చూసుకుందాము. దీనికంటే ముందుగా మనము ఒక ప్లేట్ను మనం ఇప్పుడు చేసింది మనము సర్దుకోవాలి కాబట్టి పెద్ద ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి మనము పక్కన పెట్టేసుకున్నాం. ఈ పాకం అయ్యేంత వరకు అయిన వెంటనే మనము దాంట్లో వేసేయచ్చు అన్నమాట. చూసారా, ఇది మొత్తం షుగర్ అంతా కరిగిపోయింది, పాకంలాగా వచ్చింది, ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. ప్యాన్ కూడా వదిలేస్తుంటుంది. ప్యాన్ వదిలేసే వరకు మనం ఇది చేయాలన్నమాట. మూతలో కూడా మనం ఒక ప్లేట్ దాన్ని వేసి చూద్దాము ఎంతవరకు. అది ఇట్లా కారుతూ ఉంటే, జారుతూ ఉంటే మనకు కాలేదన్నమాట. ఒక దగ్గరనే స్టిక్ అయి ఉంటే అది అయిందన్నమాట. అట్లా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్యాన్ కూడా వదిలేస్తూ ఉంటుంది మొత్తము. అయిన తర్వాత అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది సరిగ్గా అయింది అన్నట్టు. ఇప్పుడు చూసారా, నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాను, దాన్ని టెస్ట్ చేస్తాను అయిందా లేదా అనేది. ఇది స్పీడ్గా చూపిస్తున్నాను మీకు. చూసారా, ఇలా బబుల్స్ వస్తున్నాయి, ఎగురుతాయి. చాలా జాగ్రత్తగా చేయండి. ఇలా మూత మీద వేసి ఇలా మనం చూడాలన్నమాట. చూసారా, అంత ఎక్కువ స్పీడ్గా కదులుతలేదు. ఇంకొక కొద్ది 2 మినిట్స్ అట్లా పెడదాము. మనం ప్యాన్ వదిలేస్తుంటుంది ఇది మొత్తము. ఎవరు చేయరానలు కూడా చేయొచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరే తిన్నాక చెప్తారు, అబ్బాయి ఎంత టేస్టీగా ఉందని. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇది మామిడికాయలు దొరికే సీజన్ కదా. ఎండ కూడా ఏం అవసరం లేదండి ఎండబెట్టడానికి, పాపడు కదా ఇది. మనం ఫ్యాన్ కింద పెడితే 1 డేలో ఆరిపోతుంది. నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేసాను, ఇది ఆప్షనల్ అండి, ఎందుకంటే మామిడికాయ కలర్లో కనపడాలని. మీకు ఇష్టం ఉంటే వేసుకోనండి, లేకపోతే ఇది వేసుకొని పోయినా పర్వాలేదు. చూసారా, చక్కటి గ్రీన్ కలర్ వచ్చింది కదా. నేను మామిడికాయ రంగులో ఉండాలని వేసాను, చూడ్డానికి బాగుంటుందని. దీన్ని బట్టి ఏం ఫ్లేవర్ రాదండి, అది వేయపోయినా పర్వాలేదు. చూసారా, ఇప్పుడు ప్యాన్ వదిలేస్తుంది, థిక్గా అయింది. ఇప్పుడు వెంటనే మనము నెయ్యి రాసిన పళ్ళెంలోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. దీన్ని మనము స్పీడ్గా వేసేసేయాలండి, లేకపోతే ప్యాన్లోనే అతుక్కుపోతుంటుంది. కొద్దిగా జిగురుగా ఉంటుంది, తీయడం కష్టం అవుతుంది. మొత్తం అయినా పర్వాలేదు, ఏమి వేస్ట్ కాకుండా మనము ప్యాన్లో నుంచి తీసేసుకొని దీన్ని వెంటనే సర్దేయాలన్నమాట, లేకపోతే ఒక దగ్గరే ఉండిపోతుంది అది. మనం ఇలా స్ప్రెడ్ చేసేయాలి మొత్తం. చూసారా, పెద్ద ప్లేట్ తీసుకోండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇలా సర్దేసేయాలి పెద్ద రౌండ్గా. మీరు ఏ షేప్లోనైనా వేసుకోవచ్చు. నేను ప్లేట్ ఇలా తీసుకున్నాను కాబట్టి రౌండ్ షేప్లో వచ్చింది. స్క్వేర్ అన్నా ఏదైనా తీసుకోవచ్చు, మీకు అందుబాటులో ఉన్నది. ఇలా మొత్తం సర్దేసేయాలన్నమాట. సర్దేసి ఇప్పుడు మధ్యాహ్నం ఎండ కనపడుతుంది. చూసారా, నేను 3 o'clock చేశాను కాబట్టి ఎండ కనపడుతుంది. 1 గంట సేపు నేను ఎండలో ఇలాగే ఉంచేస్తాను. చూసారా, ఎండ కనపడుతుంది కదా, అందుకే మీకు చూపిద్దామని చేశాను ఈ టైంలో. ఇలాగే మనము పెట్టేసి 1 గంట పెట్టేసిన తర్వాత నైట్ మనము ఫ్యాన్ కింద పెట్టేస్తే నెక్స్ట్ డే మనకు మొత్తము అది ఆరిపోతుంది. వేలుకు మనం చెయ్యి పెడితే కూడా అతుక్కోదనమాట. అప్పుడు మనకు అది రెడీ అయినట్టు. చూసారా, ఇలా ఎండకు పెట్టేసాను నేను 1 గంట సేపు. దాన్ని మళ్ళీ నైట్ నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను. ఏం డస్ట్ పడకుండా ఒక మెత్తటి క్లాత్ కప్పితే మనకు బాగుంటుంది, లేకపోతే డస్ట్ గిన్నె ఏమైనా పడుతుంది. చూసారా, నెక్స్ట్ డే 11 o'clock వరకు నాకు ఆరిపోయింది. నేను తీస్తున్నాను, దాన్ని ఈజీగా వచ్చేస్తుంది, మనం నెయ్యి రాసాం కాబట్టి. చూసారా ఎంత ఈజీగా వస్తుందో, ఏమి ఇబ్బంది కాదండి, ఎవరైనా చేయొచ్చు. ఇది మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తినండి, చాలా బాగుందంటారు. తీయగా పుల్లగా నోట్లో వేసుకుంటే అమృతం లాగా ఉంటుంది. చూసారా, మీరు ఒకవేళ నారలు అవసరం లేదు, మంచి ఇష్టం లేదనుకుంటే మీరు దాన్ని మిక్సీ చేసిన తర్వాత జల్లించండి. జల్లిస్తే మీకు నార రాదు. నేను నార ఇష్టం కాబట్టి ఇలాగే ఉంచేసాను, మనం తింటూ ఉంటే. చూసారా, ఇలా పీట మీద వేసుకొని మనము నచ్చిన షేప్లో మీకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా సైడ్కున్నవి తీసేస్తున్నాను. నేనే కట్ చేసినట్టు మీకు చేయనవసరం లేదు, మీకు ఎట్లా వీలుంటే అట్లా
చేసుకోండి మీకు ఇష్టమైన ఆకారంలో. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. చాలా చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మనకి ఎండతో ఏం అవసరం లేదు, ఫ్యాన్ నీడనే ఆరిపోతుంది. ఒక్క రోజంతా ఉంచేస్తే ఈజీగా ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇష్టమైన రీతిలో కట్ చేసుకుందాము. నేను ఇలా కట్ చేశాను, మీరు కూడా ఇలా ఉంటే ఇలా కట్ చేయండి. చూసారా, ఇలా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా. చాలా తీయగా పుల్లగా మంచి రుచి వస్తుంది, అది చెప్పలేము, తింటేనే మనకు అర్థమవుతుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేశాను, నేను రౌండ్గా చేపలాగా చుట్టేసాను. చూడండి ఎంత బాగుందో. ఇలా నార వచ్చింది కదా, మీకు నార అవసరం లేకుంటే మిక్సీ చేసిన తర్వాత మీరు జల్లించుకోండి, ఆ తర్వాత పాకం పట్టండి. చూసారా, ఇలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. చూసారా, అన్నీ సమానంగా కొలతలు నేను చెప్పినట్టు చేయండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. తినాలనిపించినప్పుడల్లా చక్కగా మనము తీసుకొని తినొచ్చు. ఎక్కువ అమౌంట్లో కూడా మనము ఇదే కొలతలతో చేయొచ్చు. కిలో 2 కిలోలు కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ పుల్లగా తీయగా, నోట్లో వేసుకుంటే చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ కూడా నేను ఇలా చేపల చుట్టాను. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను వేసే వీడియోలు మీకు ముందుగా అందుతాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత చక్కగా ఉందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మామిడికాయలు మే నెల జూన్ 1 వరకు వస్తాయి కాబట్టి మీరు వీటిని తప్పక ట్రై చేయండి. చూసారు ఎంత బాగుందో, ట్రాన్స్పరెంట్గా మనం గ్రీన్ కలర్ వేసాం, అచ్చం మామిడికాయ రంగులోనే ఉన్నాయి కదా. చూసారా, ఇలా నార కనపడుతుంది. మీకు నారలు ఇట్లా ఇష్టం లేకుంటే మీరు మిక్సీ చేసిన తర్వాత జల్లించుకోండి, ఇలా నార రాదు. కానీ ఇది కూడా ఒక చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో ఉండిపోతుంది అన్నమాట. చూసారా, ఇలా నేను స్లైస్లా కూడా కట్ చేశాను, కొన్ని రౌండ్గా చుట్టాను. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.